Yes, friends. Next one. In the 19th edition of the Global Hunger Index 2024, with the theme How Gender Justice Can Advance Climate Resilience and Zero Hunger, what is the India's rank among the 127 countries? Yes, ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అనేటువంటి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్ అనమాట. ఇది మనకి ఏంటంటే హంగర్ లెవెల్స్ అవి కూడా ఏ విధంగా ఉన్నాయి అంటూ డిఫరెంట్ పారామీటర్స్ మీద మనకి చూపించడం జరుగుతుంది. ఈ ఇండెక్స్కి వచ్చేసరికి ఇండియా సీరియస్ కేటగిరీలో మనం అయితే కనుక ఉన్నాము. వేర్ ఆర్ ర్యాంక్ ఈజ్ అరౌండ్ 100+ అయితే కనుక ఉన్నామండి. ఎవరు పబ్లిష్ చేస్తారు దీన్ని అని అంటే కనుక ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్సర్న్ వరల్డ్ వైడ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషను. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెల్త్ హంగర్ హెల్ప్ అంటారు. వెల్త్ హంగర్ హెల్ప్. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి మనకి ఏంటంటే కనుక ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటువంటి రిపోర్ట్ని మనకి పబ్లిష్ చేస్తాయి. అండ్ యాజ్ పర్ ద లేటెస్ట్ ఇండెక్స్ ప్రకారంగా మన యొక్క ఇండియా ర్యాంక్ మనకి తీసుకుంటే 105th పొజిషన్లో మనం ఉన్నామండి. వెరీ సీరియస్ కేటగిరీ అండర్లో. లైక్ అవుట్ ఆఫ్ ద టోటల్ ఎకానమీస్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అవుట్ ఆఫ్ ద టోటల్ 127 కంట్రీస్లో ఇండియా యొక్క పొజిషన్ వచ్చేసి మనకి 105th పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నాం. అండ్ ఈ ఇండెక్స్ బ్రాడ్లీ మనకి 4 ఇండికేటర్స్ మీదన మనకైతే కనుక చేస్తారు. 4 ఇండికేటర్స్. సో వాట్ ఆర్ దోస్ 4 ఇండికేటర్స్? లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండికేటర్ మనకి అండర్ నరిష్మెంట్ అంటారు. ఈవెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్ అపాన్ విచ్ ఇట్ ఈస్ షోడ్ అని చెప్పేసి మనకి చెప్తుంటారు. దేర్ ఫర్ ఇండికేటర్స్ కూడా మనకు తెలియాలి. అండర్ నరిష్మెంట్ అంటే సఫిషియంట్ క్యాలరిక్ ఫుడ్ ఇంటేక్ అనేటువంటిది లేకపోవటం. సెకండ్ వన్ వచ్చేసి చైల్డ్ స్టంటింగ్ అంటారు. చైల్డ్ స్టంటింగ్ అంటే కనుక మనకి ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద లో హైట్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఏజ్. అంటే వాళ్ళ యొక్క ఏజ్ కన్నా కూడా ఉండాల్సినటువంటి హైట్ కన్నా కూడా తక్కువ ఉండటం. సో దట్ ఈస్ వాట్ ఈస్ చైల్డ్ స్టంటింగ్. దెన్ వీ హ్యావ్ ద థర్డ్ ఇంపార్టెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ చైల్డ్ వేస్టింగ్ అంటారు. సో చైల్డ్ వేస్టింగ్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ద లో వెయిట్ when compared with their height. సో లో వెయిట్, సో ఫర్ దేర్ హైట్ అంటే వాళ్ళు ఉన్నటువంటి హైట్కి ఉండాల్సినటువంటి వెయిట్ లేకుండా తక్కువ ఉండడం మనకి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ చైల్డ్ మోర్టాలిటీ. ఇదేం చెప్తుంది చైల్డ్ మోర్టాలిటీ? లైక్ ద చిల్డ్రన్ హూ డై బిఫోర్ దేర్ 5th birthday. సో ద చిల్డ్రన్ హూ డై బిఫోర్ ద 5th birthday అండర్ ద 5 years మనకి ఏంటంటే కనుక చనిపోవటం. సో ఇవి మనకి ఏంటంటే కనుక బ్రాడ్ ఇండికేటర్స్: అండర్ నరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ మార్టాలిటీ. సో ఈ 4 ఇండికేటర్స్ కూడా మనకి దేంట్లో ఉన్నాయి? గ్లోబల్ హంగర్ ఇండెక్స్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు? పబ్లిష్డ్ బై ద కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెల్త్ హంగర్ హెల్ప్ అనేటువంటి ఆర్గనైజేషన్స్, 2 ఆర్గనైజేషన్స్ కలిపి. అండ్ వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత? లేటెస్ట్ ర్యాంకింగ్ 105th. Now come to the question. So in the 19th edition of Global Hunger Index, what was the India's rank among 127 countries? Ante 105th rank andi manaki. Clear? Yes. Anything can be a potential question weightillo manaki. Moving forward to the next one. Which company recently announced a new artificial intelligence model named as MovieGen? సో ఫర్ జనరేటింగ్ ద వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడియో ఫ్రమ్ దట్ ఆఫ్ ద టెక్స్ట్ ప్రాంప్ట్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఎస్, ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ అయితే కనుక మనకి నడుస్తోందండి. సో MovieGen AI అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. ఈ MovieGen AI అనేటువంటిది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్ అండి. ఇది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ జనరేట్ ద ఆడియో అండ్ యాజ్ వెల్ యాజ్ ద వీడియో. It will generate the audio and as well as the video from the text prompts. అంటే మనం ఏంటంటే కనుక ఇన్పుట్ మనం టెక్స్ట్గా ఇవ్వాలి. సో బేస్డ్ అపాన్ దట్ టెక్స్ట్ మనకి ఏంటంటే కనుక ఒక వీడియోని లేదా ఆడియోని మనకి జనరేట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉండేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడలే ఈ యొక్క MovieGen AI అన్నది. ఈ MovieGen AI అనేటువంటి దాన్ని ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే సో ఏ కంపెనీ కాల్డ్ యాజ్ మెటా, సో విచ్ ఇస్ ద పేరెంట్ కంపెనీ ఆఫ్ ద ఫేస్బుక్.
సో నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది, విచ్ ఇస్ అ పేరెంట్ కంపెనీ ఆఫ్ ద ఫేస్బుక్. మనకి మెటా వాళ్ళు అయితే కనుక ఈ యొక్క మూవీ జెన్ ఏఐ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు. ఇన్ ద సిమిలర్ వే వీ హ్యావ్ ద సోరా ఏఐ అని చెప్పేసి ఉందండి. వన్ మోర్ థింగ్, మనకి ఈ సోరా ఏఐ మనకి ఏంటంటే కనుక ఓపెన్ ఏఐ వాళ్ళు తీసుకొచ్చారు. ఓపెన్ ఏఐ మనకి ఏంటంటే కనుక చాట్ జీపీటీ అని తెలుసు కదా. ఎస్, దట్ ఈస్ వర్స్ బై ఓపెన్ ఏఐ. ఎస్, so the OpenAI, who are basically the founders for the ChatGPT as well. So coming to this one, what was the answer and which company recently announced a new artificial intelligence model named MovieGen ante? So the answer is manaki Meta is answer. Yes, let us move to the next question. Which Indian organization was awarded a letter of acceptance by the West Bengal government for supplying the 13 hybrid ferries? So Bharat Heavy Electricals Limited, Garden Rich Shipbuilders and Engineers Limited, Indian Oil Corporation Limited, Hindustan Aeronautics Limited. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద GRSE రీసెంట్లీ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ అండి. ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద GRSE అంటాం. GRSE స్టాండ్స్ ఫర్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అని అర్థం. మనకి వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఫర్ సప్లయింగ్ అరౌండ్ 13 హైబ్రిడ్ ఫెరీస్ని అంటే షిప్స్ని మనకి ఏంటంటే కనుక డెలివరీ చేయడానికి ఒప్పందం అయితే కనుక కుదుర్చుకున్నారు. ఈ యొక్క డెలివరీ చేసినటువంటి షిప్స్ని మనకి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దే విల్ రన్ దీస్ షిప్స్ ఆన్ హూగ్లీ రివర్. సో వెస్ట్ బెంగాల్లో మనకి ఏంటంటే కనుక సో హూగ్లీ రివర్ మీదన వీటిని ఏంటి అంటే కనుక సో రన్ చేయడం అయితే జరుగుతుందండి. అండ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద GRSE, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం. మనకి ఇది మనకి ఏంటంటే మన కంట్రీ మొత్తంలోనే ద లీడింగ్ డిఫెన్స్ బేస్డ్ షిప్ యార్డ్ అండి. ద లీడింగ్ డిఫెన్స్ షిప్ యార్డ్ అనమాట. సో ఎక్కడుందని అడుగుతూ ఉంటారు మనకి. ఇది మనకి కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్. ఈ లొకేటెడ్ ఇన్ కోల్కతా, వెస్ట్ బెంగాల్లో మనకైతే కనుక ఉంది. ఎస్, అట్ ద సేమ్ టైం అదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఏం చేస్తారు వీళ్ళు మనకి మెయిన్లీ సో వీళ్ళు బిల్డ్ చేయడం, కొత్త నేవల్ వెజల్స్ని వీళ్ళు ఏంటంటే కనుక బిల్డ్ చేయడం అండ్ అలాగే ఒకవేళ ఏమైనా రిపేర్ వస్తే కనుక వాటిని రిపేర్ చేయడం, బిల్డింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిపేరింగ్ ద కమర్షియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేవల్ వెజల్స్ షిప్స్ని తయారు చేస్తూ ఉంటారు. ఏవైనా రిపేర్స్ వస్తూ ఉంటే కనుక వాటిల్ని సో ఇది చేస్తూ ఉంటారు. ఒరిజినల్గా మనకి అసలు 1884లో ఈ GRSE అనేటువంటిది మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి. ఇనీషియల్లీ లైక్ యాజ్ ఏ ప్రైవేట్ ఓన్డ్ కంపెనీగా మనకైతే కనుక ఇనీషియల్లీ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. బట్ లేటర్ ఆన్ మనకి దీన్ని సో లైక్ దాన్ని మనకి ఏంటంటే 1960లో ఇన్ ద ఇయర్ 1960 ఇట్ వాజ్ nationalized by the government of India. So it was one of the defense మనకి డిఫెన్స్ PSU అనమాట. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అంటారు. రీసెంట్గా ఎవరితోటి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చేశారన్నా లేకపోతే మనకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ GRSE తోటి మనకి డెవలప్ చేశారన్నా, GRSE ఎక్కడ ఉంది అని అన్నా, ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. వీ నీడ్ టు బి థరో విత్ ఆల్ దీస్ థింగ్స్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీర్స్ లిమిటెడ్. మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మ్యాజగాన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఇలా మనకి ఆప్షన్స్ ఇస్తుంటారు. ద ఆన్సర్ is B and A ikkada. Moving to the next one. Recently, the Rubber Board launched a campaign like to enhance the self-sufficiency in the natural rubber production in traditional growing areas and as well as northeast region as well, continuing until February 5th, 2025. What is the name of this campaign? So recently manaki Rubber Board of India, Rubber Board. సో ఈ రబ్బర్ బోర్డు వాళ్ళు ఒక కొత్త క్యాంపెయిన్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందండి. ఈ క్యాంపెయిన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సో లైక్ మన కంట్రీలోనే సెల్ఫ్ సఫిషియన్సీ అనేటువంటి దాన్ని మనకి ప్రమోట్ చేయాలి. ఎందులో? విత్ రెస్పెక్ట్ టు రబ్బర్ ప్రొడక్షన్లో మనకి.
అంటూ ఒక క్యాంపెయిన్ని మనకి తీసుకుని వచ్చారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రీప్ రివార్డ్స్ క్యాంపెయిన్, మనకి క్యాంపెయిన్ పేరు. సో వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద క్యాంపెయిన్ అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. రీప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రీప్ ద రివార్డ్స్ క్యాంపెయిన్ అనేటువంటి క్యాంపెయిన్ని మనకి సో ద ట్రెడిషనల్ గ్రోయింగ్ ఏరియాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా మనకి క్యాంపెయిన్ అయితే కనుక రన్ చేయడం జరిగింది. ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రబ్బర్ బోర్డు అయితే కనుక ఈ క్యాంపెయిన్ అయితే కనుక లాంచ్ చేయడం అయితే జరిగింది, లాంచ్ చేశారండి. ఇది మనకి ఫిబ్రవరి 15, 2025 వరకు కూడా మనకి క్యాంపెయిన్ అయితే కనుక రన్ అవుతుంది. ఎస్, సో ఆబ్జెక్టివ్ ఏంటి? జస్ట్ టు ప్రమోట్ ద సెల్ఫ్ సఫిషియన్సీ ఎక్కడ? విత్ రెస్పెక్ట్ టు ద రబ్బర్ ప్రొడక్షన్కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలుసుకుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. రబ్బర్ బోర్డ్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి. అంటే పార్లమెంట్ ఒక చట్టం చేసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ మనకి ఏంటంటే స్టాట్యూటరీ బాడీ అని పిలుస్తాం. అలా కాకుండా రాజ్యాంగంలోనే ఆ బాడీని పెట్టేసినట్లయితే కనుక దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అని మనం పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, అది కూడా కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్. ఎస్, రబ్బర్ బోర్డ్ ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ. అంటే పార్లమెంట్ తర్వాత ఒక చట్టం చేసి మనకి బాడీని క్రియేట్ చేసిందని అర్థం. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమడుగుతారు అని అంటే కనుక ఏ యాక్ట్ ద్వారా మనకి ఇదైంది అని చెప్పేసి, దట్ ఈజ్ రబ్బర్ యాక్ట్ 1947. అంటే మనకి రబ్బర్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారు. దాని ద్వారా మనకి ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం. నెక్స్ట్ పాయింట్ ఏమడుగుతారంటే రబ్బర్ బోర్డు ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది అని. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుందండి. అపార్ట్ ఫ్రమ్ ద రబ్బర్ బోర్డ్ వీ హ్యావ్ అదర్ ఇంపార్టెంట్ బోర్డ్స్ యాజ్ వెల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ బోర్డ్, అది కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దెన్ వీ హ్యావ్ ద టీ బోర్డ్ ఆఫ్ ఇండియా, అది కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దెన్ వీ హ్యావ్ ద స్పైసెస్ బోర్డ్. దెన్ వీ హ్యావ్ టొబాకో బోర్డ్. వీళ్ళందరూ కూడా అండ్ వీ హ్యావ్ ద ఎపెడా. సో ఎపెడా, నెక్స్ట్ వచ్చేసి ఎంపెడా. ఇవన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోనే మనకైతే కనుక వర్క్ చేస్తాయి. దెన్ అట్ ద సేమ్ టైం మనకి హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటారు, లైక్ రబ్బర్ బోర్డుది ఎక్కడుందని. కొట్టయాం, కేరళలో ఉందండి మనకి రబ్బర్ బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. సో ద కొట్టయాం, కేరళ. ఎస్, దెన్ అట్ ద సేమ్ టైం మన కంట్రీలో లీడింగ్ రబ్బర్ ప్రొడ్యూసర్స్ గురించి కూడా అడుగుతుంటారండి. లీడింగ్ రబ్బర్ ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి కేరళ. సో అరౌండ్ 74% ఆఫ్ ద రబ్బర్ ప్రొడక్షన్ మనకి ఏంటంటే కేరళ నుంచే వస్తుంది, ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద త్రిపుర. సో త్రిపుర ఈజ్ ద సెకండ్ లీడింగ్ ప్రొడ్యూసర్ విత్ రెస్పెక్ట్ టు రబ్బర్. అండ్ త్రిపుర అనేటువంటిది ఇట్ ఈస్ ద లార్జెస్ట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ రీజన్. నార్త్ ఈస్ట్ రీజన్లో రబ్బర్ ప్రొడ్యూసర్స్ తీసుకుంటే మనకి త్రిపుర విల్ బి ద లీడింగ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి సెకండ్. సో ఫస్ట్ బీయింగ్ కేరళ. అండ్ అలాగే ద అదర్ ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి కర్ణాటక ఈజ్ ద అదర్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్. ఎస్, అదే ప్రపంచంలో మనం తీసుకుంటే థాయిలాండ్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ అండి. థాయిలాండ్ మనకి సో ద లార్జెస్ట్ రబ్బర్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇట్ ఈస్ దెన్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ఇండోనేషియా వస్తుంది సెకండ్ వచ్చేసి మనకి. అండ్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ ద వియత్నాం. అండ్ దెన్ వీ హ్యావ్ ఇండియా, చైనా ఎక్సెట్రా. ఎస్, సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక సో దే కెన్ ఆస్క్ యూ అబౌట్ ద స్టేట్స్, దే కెన్ ఆస్క్ యూ ద రబ్బర్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్, ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, ఏ యాక్ట్ స్టాట్యూటరీయా కాదా, క్యాంపెయిన్ పేరేంటి, రీప్లాంట్ అండ్ ద రీప్ రివార్డ్స్ క్యాంపెయిన్ మనకి. సో రీసెంట్లీ రబ్బర్ బోర్డ్ లాంచ్ ది క్యాంపెయిన్ అంటే వాట్ వాస్ ద ఆన్సర్? రీప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీప్ ద రివార్డ్స్ క్యాంపెయిన్ మనకి. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ హ్యాస్ బీన్ recently selected by the ISSF to host the ISSF Junior World Cup in the year 2025. Yes, so this is another important thing మనకి. ISSF అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ISSF, what does it stands for? It stands for International Shooting Sport Federation అని అర్థం. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అనేటువంటిది బాడీ అండి. ఈ బాడీ గురించి మనం లాస్ట్లో చెప్దాం మళ్ళీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక సో ISSF జూనియర్ వరల్డ్ కప్ 2025 అయితే కనుక మనకి ఎక్కడ ఆర్గనైజ్ చేయబోతున్నారు అని అడుగుతున్నారు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఆర్గనైజ్డ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్
ద జూనియర్ వరల్డ్ కప్ మనకి ఇండియాలో మనకైతే జరగనుందండి. సో దట్ వాజ్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఇక్కడ మనకి ఏంటంటే లైక్ రైఫల్, నెక్స్ట్ వచ్చేసి పిస్టల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద షార్ట్ గన్ ఈవెంట్స్ అయితే కనుక మనకి జరుగుతాయి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. సిమిలర్లీ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద ఐఎస్ఎస్ఎఫ్ గురించి కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఐఎస్ఎస్ఎఫ్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అని. ఈ బాడీ మనకి ఏంటంటే ఇట్ వాజ్ ద గవర్నింగ్ బాడీ ఫర్ ద ఒలింపిక్ షూటింగ్ ఈవెంట్స్. ఓకే, మనకి ఏంటంటే కనుక ఆర్గనైజ్ చేసేటువంటిది ఒలింపిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నాన్ ఒలింపిక్ షూటింగ్ ఈవెంట్స్ని రెగ్యులేట్ చేసేటువంటి బాడీ, గవర్న్ చేసేటువంటి బాడీ మనకి ఏంటంటే ఈ ఐఎస్ఎస్ఎఫ్ అనేటువంటి బాడీ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. ఇది మనకి 1907లో మనకైతే దీన్ని ఫౌండ్ చేశారండి. అండ్ ఇట్ వాజ్ డన్ బై దట్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ షూటింగ్ యూనియన్. ఇంతకుముందు దీని పేరు వచ్చేసి ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ షూటింగ్ యూనియన్గా ఉండేది. ఆ తర్వాత 1998లో మనకి దీన్ని ద సో కాల్డ్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్గా మనకి చేంజ్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటారు మనకి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మునిచ్, జర్మనీలో ఉన్నాయి. సో మునిచ్, జర్మనీ. సో ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ తెలియాల్సిన పాయింట్స్ ఏవేంటి? ఐఎస్ఎస్ఎఫ్ సంబంధించినటువంటి జూనియర్ వరల్డ్ కప్ 2025లో ఎక్కడ జరగబోతోందని అడుగుతారు. సో ఇండియాలో జరగబోతోందండి. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఇండియా ఈస్ ద ఆన్సర్. ఐఎస్ఎస్ఎఫ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అని అర్థం మనకి. సో దీని యొక్క ఎప్పుడు మనకి ఫార్మ్ అయింది? 1907లో మనకి వేబ్యాక్ ఫార్మ్ అయింది. అప్పట్లో దీన్ని ఇంటర్నేషనల్ షూటింగ్ యూనియన్ అని పిలిచేవారు. ఆ తర్వాత 1998లో దీనికి పేరు ఐఎస్ఎస్ఎఫ్గా మార్చడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మునిచ్, జర్మనీలో ఉన్నాయి. Yes, let's move to the next question. Which state or union territory has launched the India's first integrated state level cyber command and control center with advanced technology and as well as expertise? So recently మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ లెవెల్ సైబర్ కమాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ సెంటర్ అనేటువంటి దాన్ని మనకి నవీ ముంబై, మహారాష్ట్రలో మనకైతే కనుక చేయడం జరిగిందండి. సో ద నవీ ముంబై, మహారాష్ట్ర. ఎస్, సో నవీ ముంబై, మహారాష్ట్రలో ఈ యొక్క అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తోటి లైక్ ఇట్ వాజ్ ఇంటిగ్రేటెడ్ విత్ అరౌండ్ 50 ఫారెన్సిక్ టెక్నాలజీస్ తోటి దీన్ని అయితే కనుక ఇంటిగ్రేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ విత్ రెస్పెక్ట్ టు ప్రివెంట్ ద సైబర్ థ్రెట్స్, సైబర్కి సంబంధించినటువంటి అటాక్స్ అనేటువంటివి రోజు రోజుకి మనకైతే కనుక పెరిగిపోతున్నాయి. లైక్ ఈవెన్ యూ సే డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. డిజిటల్ అరెస్ట్ అంటారు. దెన్ దెర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ఫిషింగ్ అంటారు, DDoS అటాక్స్ అంటారు. దెర్ ఆర్ సో మెనీ సైబర్ అటాక్స్ మనకి. సో ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అండ్ నిన్నటి మనం ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే పవర్ సెక్టార్కి సంబంధించి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయడం గురించి కూడా మనకి CSIRT పవర్ ఫెసిలిటీ అనేటువంటి దాన్ని కూడా న్యూఢిల్లీలో మనకి తీసుకుని వచ్చారు. ఇన్ ద సిమిలర్ వే, సో హియర్ ద స్టేట్ లెవెల్ సైబర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ వేలో మనకైతే ఫెసిలిటీని అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఎక్స్పర్టీస్. ఇది మనకి నవీ ముంబై, మహారాష్ట్రలో చేశారు. హియర్ ద ఆన్సర్ విల్ బి మహారాష్ట్ర ఇస్ ద ఆన్సర్ అండి మనకి. Yes, moving on to that of the next question manaki, where did the 44th session of Codex Committee on Nutrition and Foods for Special Dietary Usage with India's participation take place? Rome, Italy; Dresden, Germany; Tokyo, Japan; Prague, Czech Republic. Yes, so ఈ యొక్క Codex Committee something called as the Codex Committee on Nutrition and as well as the Food for the Special Dietary Uses అని చెప్పేసి మనకైతే కనుక సో రీసెంట్గా న్యూస్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి 44th సెషన్ అయితే కనుక దీనికి 44th సెషన్ అయితే కనుక రీసెంట్గా మనకి జరిగింది. ఎక్కడ జరిగిందని అడుగుతూ ఉంటారు. డ్రెస్డెన్, జర్మనీలో జరిగిందండి. డ్రెస్డెన్, జర్మనీ. ఎస్, సో డ్రెస్డెన్, జర్మనీలో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క విత్ రెస్పెక్ట్ టు న్యూట్రిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫుడ్స్ ఫర్ స్పెషల్ డైటరీ యూసేజ్ పర్పస్ గురించి మనకైతే కనుక ఈ యొక్క కాన్ఫరెన్స్ అయితే జరిగింది. ఈ కోడెక్స్ కమిటీ ఆన్ న్యూట్రిషన్ ఇదంతా కూడా దేని అండర్లో పార్ట్ మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ CAC అంటారు మనకి. సో వాట్ ఈజ్ CAC? CAC స్టాండ్స్ ఫర్ మనకి కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ అండి. వెరీ ఇంపార్టెంట్ బాడీ మనకి కోడెక్స్ ఎలిమెంటారియస్ Codex Alimentarius Commission.
అనేటువంటి బాడీ, సిఏసి అనేటువంటి బాడీలో మనకి ఏంటంటే కనుక ఇది పార్ట్ మనకి. సో అసలు ఈ సిఏసి అనేటువంటి బాడీ మనకి ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్స్ బాడీ మనకి. ఇట్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఫుడ్ స్టాండర్డ్స్. అంటే వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ అంతా ఏంటంటే కన్జ్యూమర్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రపంచం మొత్తం మీదుగా ఉండేటువంటి కన్జ్యూమర్స్ని, మన యొక్క హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, ఫుడ్ ట్రేడ్ని మనం రెగ్యులేట్ చేయాలి, అండ్ అలాగనే ఫుడ్ స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయాలి అంటూ ఉన్నటువంటి బాడీ పేరే ఈ కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ అనేటువంటిది. ఈ కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతూ ఉంటారు. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO అండ్ యాజ్ వెల్ యాజ్ ద WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ రెండు బాడీస్ కలిపి మనకి ఏంటంటే 1963లో ఈ యొక్క కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ బాడీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సో టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్ యొక్క హెల్త్ని ప్రొటెక్ట్ చేయడం ఈ యొక్క బాడీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి. ఎస్, టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్ హెల్త్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలంటే, సో అరౌండ్ మనకి 189 కోడెక్స్ మెంబర్స్ అయితే కనుక ఉన్నారండి దీంట్లో. అవుట్ ఆఫ్ దెమ్ 188 మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూరోపియన్ యూనియన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్. ఇండియా మెంబరా కాదని అడుగుతారు. ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్. మనం 1964లో ఈ యొక్క CACలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ CAC, Codex Alimentarius Commission, and then we joined in the year 1964లో మనం అయితే కనుక జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్, సో కమింగ్ టు దిస్ వన్, వేర్ డిడ్ ద 44th సెషన్ ఆఫ్ కోడెక్స్ కమిటీ ఆన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్స్ ఫర్ స్పెషల్ డైటరీ యూసెస్ విత్ ఇండియాస్ పార్టిసిపేషన్ టేక్ ప్లేస్ అంటే ద ఆన్సర్ ఈస్ డ్రెస్డెన్, జర్మనీలో మనకైతే కనుక జరిగిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, what is the tenure of the members of the Monetary Policy Committee appointed by the central government under the RBI Act 1934? Yes. సో మన కంట్రీలో మానిటరీ పాలసీని కంట్రోల్ చేయడం గురించి, అంటే బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేయడం గురించి దేర్ వాజ్ ఏ డెడికేటెడ్ కమిటీ కాల్డ్ యాజ్ మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటి కమిటీ అయితే కనుక ఉండేది అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ MPC, మానిటరీ పాలసీ కమిటీ అంటాం. ఈ మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు మనకి ఏం చేస్తారు అని అంటే, మన కంట్రీలో ఉండేటువంటి బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని మనకి డిసైడ్ చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఎక్సెట్రా. ఈ యొక్క రేట్స్ అన్నీ కూడా మనకి డిసైడ్ చేయబడడం జరుగుతుంది. సో ఏ విధంగా మనకి టు కంట్రోల్ ద లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. ఎందుకు ఆ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తూ మార్కెట్లో లిక్విడిటీ ఇన్ ద మార్కెట్, లిక్విడిటీ అంటే మనీ సప్లై అని అర్థం, దాన్ని కంట్రోల్ చేయడానికి సో వీళ్ళు ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తారు. ఎంతమంది ఉన్నారు ఈ మానిటరీ పాలసీ కమిటీలో? మనకి ఈ మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం మనకి 6 మెంబర్స్ అయితే కనుక ఉన్నారండి. ఇన్ టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు మనకి. సో అవుట్ ఆఫ్ దెమ్ 3 మెంబర్స్ ఒకవైపున, 3 మెంబర్స్ ఇంకొక వైపుని మనకి. ఎర్లియర్ మనకి ఈ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేసేటువంటిది కేవలం RBI మాత్రమే డిసైడ్ చేసేటువంటిది. అంటే RBI గవర్నర్ యూజ్ టు డిసైడ్ దిస్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్. బట్ హవెవర్ లేటర్ ఆన్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ అనేటువంటిది పెంచడం గురించి 2016లో మనకి ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు. సో దాంట్లో 3 మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తారు? మనకి RBI నుంచి. ఎవరెవరు ఉంటారు అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ ద గవర్నర్ ఆఫ్ RBI. ప్రస్తుతం గవర్నర్ ఎవరండి? సంజయ్ మాల్హోత్రా ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హియర్. సెకండ్ వన్ మనకి డెప్యూటీ గవర్నర్ ఆఫ్ RBI, who is in charge of monetary policy. So deputy governor of RBI who is in charge of monetary policy is part of the one of the another important one. And one officer who is nominated by that of the central board of the Reserve Bank, nominated by Central Board of Reserve Bank of India, Central Board of RBI. వీళ్ళ ముగ్గురు కూడా మనకి ఏంటంటే కనుక ఎక్స్ అఫీషియో మెంబర్స్ అండి. సో దే యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. ఇంకొక ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురిని మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ అయితే కనుక అపాయింట్ చేస్తుందండి. ఎస్, దెన్ ద అదర్ ఇంపార్టెంట్ పీపుల్ మనకి 3 మెంబర్స్ కూడా మనకి ఎవరెవరు అని అంటే కనుక గవర్నమెంట్ కనుక అపాయింట్ చేస్తుంది. సో రీసెంట్గా మనకి ఎవరెవరిని చేశారు అని అంటే కనుక, సో ప్రొఫెసర్ రామ్ సింగ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పర్సన్.
సో ప్రొఫెసర్ రామ్ సింగ్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ పర్సన్ చేశారు. సెకండ్ వన్ మనకి భట్టాచార్య, సౌగత భట్టాచార్య. సో శ్రీ సౌగత భట్టాచార్య ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనకి డాక్టర్ నగేష్ కుమార్ అని చెప్పేసి మనకి ఇంకొక పర్సన్ మనకి అపాయింట్ చేయడం జరిగింది, డాక్టర్ నగేష్ కుమార్ అని చెప్పేసి. ఈ 3 మెంబర్స్ ఎవరైతే మనకు అపాయింట్ చేశారో వాళ్ళ యొక్క టెన్యూర్ మనం తీసుకుంటే కనుక 4 years అండి. 4 years is the tenure. That means, so they will be appointed to be as the members of the Monetary Policy Committee for a period of 4 years. Yes. ఎవరు అపాయింట్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్. ఎక్కడి నుంచి అథారిటీ వచ్చింది? అండర్ ద ఆర్బీఐ యాక్ట్ 1934. అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా మనకి ఏంటంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆథరైజ్డ్ టు ఈజ్ ఎంపవర్డ్ టు అపాయింట్ దీస్ పర్టికులర్ పీపుల్. సో వీళ్ళు ఏం చేస్తారు? బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి డిసైడ్ చేస్తారు. దాని ద్వారా ఏం చేస్తారు? లిక్విడిటీ ఇన్ ద మార్కెట్ కంట్రోల్ చేస్తారు. ఈ పాయింట్స్ మీకు చాలా క్లియర్గా ఉండాలండి. Clear? So what was the answer now? What is the tenure of the members of MPC appointed by central government under the RBI Act 1934? Appointed by central government ante evaru veela muguru kuda manaki. So they are appointed for a period of how many years tenure? 4 years is the answer. Yes. Moving to the next important one. Which ministry has recently launched the People's Plan campaign Jana Yojana Abhiyan for the year 2025-26? Yes. There is something called as People's ప్లాన్ క్యాంపెయిన్ అంటారు. ఈ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అనేటువంటిది దేర్ ఆర్ అదర్ నేమ్స్ యాజ్ వెల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ జన్ యోజన అభియాన్ అంటాం. జన్ యోజన అభియాన్. ఎస్, జన్ యోజన అభియాన్. ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? సో లైక్ పంచాయత్ డెవలప్మెంటల్ ప్లాన్స్ని ప్రిపేర్ చేయడం గురించి మనకి రన్ చేసేటువంటి క్యాంపెయిన్. మనకి ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద పంచాయత్ డెవలప్మెంటల్ ప్లాన్స్. పంచాయత్ డెవలప్మెంటల్ ప్లాన్స్ మనకి పంచాయత్ డెవలప్మెంటల్ ప్లాన్స్ ఫర్ ద ఇయర్ 2025-26. ఎవరు మనకి లాంచ్ చేశారు దీన్ని? సో దీన్ని మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అయితే కనుక చేశారండి. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ సో హ్యాస్ బ్రాట్ అప్ దిస్ పర్టికులర్ క్యాంపెయిన్ కాల్డ్ యాజ్ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్. ఒరిజినల్లీ దీన్ని మనకి ఏంటంటే అక్టోబర్ 2, 2018లో అయితే కనుక తీసుకుని వచ్చారు. అప్పుడు దీని పేరు వచ్చేసి మనకి ఏంటంటే కనుక సబ్కీ యోజన సబ్కా వికాస్. సబ్కీ యోజన సబ్కా వికాస్ అని చెప్పేసి ఉండేది మనకి. సబ్కీ యోజన సబ్కా వికాస్ అని చెప్పేసి మనకి అప్పట్లో దీని క్యాంపెయిన్ అయితే కనుక ఉండేది. సో ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి పంచాయత్ ప్లాన్స్ అనేటువంటిది మనకైతే కనుక చేస్తారు అండర్ దిస్ పర్టికులర్ థింగ్. సిమిలర్లీ మనకి ఇంకొక 2 ఎక్స్ట్రా పాయింట్స్ మనకు తెలుసుకుంటే కాన్స్టిట్యూషన్లో అండర్ ఆర్టికల్ నెంబర్ 40 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో టు ఆర్గనైజ్ దిస్ విలేజ్ పంచాయత్స్ అని చెప్పేసి మనకు రాసి ఉంటుంది. టు ఆర్గనైజ్ ద విలేజ్ పంచాయత్స్ ఈజ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ నెంబర్ 40 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మనకి ఏంటంటే కనుక ఇవి మనకి ఏం చేస్తాయి? మనకి ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని మనకైతే కనుక ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్, ద లోకల్ గవర్నమెంట్స్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. నౌ కమింగ్ టు దిస్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ జన్ యోజన ఫర్ ద జన్ యోజన అభియాన్ ఫర్ 2025-26 అంటే వాట్ వాస్ ద ఆన్సర్? మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇస్ ద ఆన్సర్. ఎస్, లెట్ us move on to the next one. According to the recently released report titled South Asia Development Update, Women, Jobs and Growth, India's manufacturing output could increase by 9% if more women joined the workforce. Which international organization published this report? రీసెంట్గా మనకి సౌత్ ఏషియా డెవలప్మెంట్ అప్డేట్, విమెన్, జాబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. వేర్ దే సెడ్ దట్ మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ కుడ్ బి ఇంక్రీజ్డ్ బై 9% ఇఫ్ మోర్ విమెన్ వాజ్ బ్రాట్ ఇన్ టు దట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అని చెప్పేసి రిపోర్ట్ అయితే కనుక చెప్తోందండి. రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారని అడుగుతున్నారు. దిస్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఇంకా అదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కూడా పబ్లిష్ చేస్తారు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్.
వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్ అనేటువంటిది ఇంకొక రిపోర్ట్ దట్ ఈస్ పబ్లిష్డ్ బై, అండ్ బీ రెడీ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి రీసెంట్గా కూడా మనకి న్యూస్లో ఉంది, దట్ ఈస్ ఆల్సో బ్రాట్ అప్ బై ద వరల్డ్ బ్యాంక్ ఓన్లీ. ఎస్, సో ద ఆన్సర్ వచ్చేసి మనకి డి, వరల్డ్ బ్యాంక్ అండి. సో ద సౌత్ ఏషియా డెవలప్మెంట్ అప్డేట్ రిపోర్ట్ అంటే మనకి వరల్డ్ బ్యాంక్ అయితే తీసుకుని వచ్చారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అంటే మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు అయితే తీసుకుని రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ గవర్నమెంట్ మానిటరీ పాలసీ కమిటీ యొక్క టెన్యూర్ ఎంత అంటే కనుక 4 years మనకి, మెంబర్స్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్కి. దెన్ కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్కి సంబంధించినటువంటి 44th సెషన్ మనకి ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు, డ్రెస్డెన్ జర్మనీలో మనకైతే జరిగింది. సో దెన్ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్, సో ద ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ లెవెల్ సైబర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మనకి మహారాష్ట్రలో అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. సో దెన్ ISSF జూనియర్ వరల్డ్ కప్ 2025 మనకైతే కనుక ఇండియాలో హోస్ట్ చేయబడుతుంది. దెన్ అట్ ద సేమ్ టైం మనకి రబ్బర్ బోర్డ్ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన క్యాంపెయిన్ పేరు రీప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రీప్ రివార్డ్స్. సో దెన్ వీ హ్యావ్ ద GRSC మనకి ఏంటంటే కనుక 13 హైబ్రిడ్ ఫెరీస్ గురించి అయితే కనుక చేశారు. సో మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ నేమ్ కాల్డ్ యాజ్ మూవీజన్ అని చెప్పేసి మనకి ఏంటంటే మెటా వాళ్ళు అయితే తీసుకుని రావడం జరిగింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వచ్చేసి మనకి ఇండియా ర్యాంక్ వచ్చేసి 105th పొజిషన్లో ఉన్నాం అనమాట. ఎస్ అండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్.